రిజర్వేషన్ గురించి మొన్న హైకోర్టులో కేసు వేసిన రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు బుట్టంగారి మాధవరెడ్డి గారికి మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా రెడ్డి జాగృతి తరఫున కార్యవర్గం సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన వేసింది గవర్నమెంట్కు మాకు జరుగుతున్న పోటీ, అది యుద్ధం. ఎందుకంటే గవర్నమెంటు మా జనరల్ మీద 50% దాటొద్దని సుప్రీంకోర్టు చెప్పినా జీవో ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము పోరాడి ప్రభుత్వం మీద వేసినాం. కొంతమంది బీసీ నాయకులు ఏమంటారంటే మా బీసీ నోట్లే మట్టి కొడుతుందని చెప్తున్నారు. కానీ అది తప్పు. ఎందుకంటే బీసీలో మేము అడిగేది మాది అడుగుతున్నాం. 50% దాటొద్దు, మాకు నోట్లే మన్ను పడుతుంది జనరల్ అని మేము అడుగుతున్నాం. మీకు లేదు, మీకు 42% ఇస్తా అన్నాడు. 42% ఇవ్వంగా మేము వద్దంటలేము. కానీ మావి కూడా కొల్లగొడితే మేము ఊకోం కదా. దాని గురించి మేము కొట్లాడుతున్నాం. ప్లస్ 50% సుప్రీంకోర్టే కొట్టేసింది కేసు. 50% కంటే ఎక్కువ దాటితే అని వేరే రాష్ట్రాలలో కూడా కొట్టేసింది. దాని గురించి మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు అనుకుంటారు రెడ్డిలు గొప్పలు అనుకుంటారు. వ్యాపారస్తులు కొద్దిగా ఒకరు ఇద్దరు ఉన్నంత మాత్రాన రెడ్డిలు గొప్పలు కాదు. చాలా మంది పేదలూరు, మీరు ఊర్లలో గ్రామాలలో చూస్తున్నారు, చాలా మంది పేదలూరు. వాళ్ళ పరిస్థితి కూడా చూడండి. హైదరాబాద్లలో వాచ్మెన్ చేసుకుంటే బతుకుతారు. కానీ ఏదో ఒక్కరు చూసి, కొంతమంది పేర్లు చూసి మీద చూసి మీరు మాట్లాడుతున్నారు, తప్పు. మేము కూడా కొట్లాడుతున్నాం. బీసీ దాంట్లో కూడా 131 కులాలు దాదాపు ఉన్నాయి. ఆ 130 కులాలలో కూడా అగ్రంగా ఉన్న వాళ్ళే 5-6 కులాలు తప్ప రాజ్యాధికారం పొందుతలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏబీసీ వర్గీకరణ చేయాలని మేము కూడా సపోర్ట్ ఇస్తున్నాం. మేము కూడా మాట్లాడుతున్నాం. దయచేసి ఆలోచించండి బీసీ సోదరులారా. ఏదో మా మాధవరెడ్డిని బెదిరిస్తూ ఫోన్లు చేసి ఎవరో తెలియని సబ్జెక్ట్ తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. అది తప్పు. దాడులు ప్రతిదాడులు అంటే మేము కూడా సిద్ధమే ఉన్నాం బాబు. అది తప్పు బీసీ సోదరులారా. ఎందుకంటే మనం సబ్జెక్టు మాట్లాడేది మేము గవర్నమెంట్కు మేము కొట్లాడుతున్నాం. మీరు మమ్మల్ని బెదిరించి అది చేస్తే, మా అధ్యక్షుని బెదిరిస్తే మాత్రం మేము కూడా సపోర్ట్ అధ్యక్షునికి ఉంటాం. కానీ మీ కులాలలో కూడా మేము సపోర్ట్ ఇస్తామంటున్నాం. ఎందుకంటే కింది స్థాయి కులాలకు రాజ్యాధికారం చెందలేదు కాబట్టి మేము ఇస్తా అంటున్నాం. మేము న్యాయపరంగా పోతున్నాం కాబట్టి మేము న్యాయపరంగానే కొట్లాడుతున్నాం. మీరు కూడా న్యాయపరంగా కొట్లాడండి. అదే ఒకటి, ఇంకా మా రెడ్డి సంఘాలు కూడా కొన్ని చాలా చోట్ల చాలా మీటింగ్లు పెడతాయి. కానీ ఈ టైంలో ఎవరు రావడం లేదు. ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి, మీది కూడా భూస్థాపితం అయిపోతారు ఊర్లలో. సార్ ఆలోచించండి. మేము కొట్లాడేది అందరి కోసం కొట్లాడుతున్నాం కాబట్టి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.